Hello aspirants, welcome to Bhagyalaxmi IAS Institute where passion with purpose. So today మనము ఏం డిస్కస్ చేసుకుంటున్నామనంటే మరి ఎవరైతే యూపీఎస్సీ 2025కి తెలుగు మీడియంలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అయితే మనకి చాలామంది స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది, మేడం తెలుగు మీడియంలో కూడా చేయండి అని. సో దట్ ఈస్ ద రీజన్ మనము తెలుగు మీడియంలో అయితే స్టార్ట్ చేసాము. సో మన క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఈరోజు డే 70 అంటే మనము డే 70, 69, 68 అలా వెళ్తాము. ఓకేనా, 1 to 70కి కాకుండా మనకు కూడా డేస్ కౌంట్ అయ్యేలాగా 70 డేస్ ఛాలెంజ్గా ఇది తీసుకోవడం జరిగింది. సో డే 70 రోజు మనము ఈ టాపిక్స్ మనము మార్నింగ్ ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుంచి మన క్వశ్చన్ ఉంటుంది, అండ్ రెగ్యులర్గా రాసే వాళ్ళకి ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ఎవల్యూషన్ కూడా ఉంటుంది ఇందులో. సో మన కమ్యూనిటీలో తెలుగు మీడియంకి సపరేట్ కమ్యూనిటీ అయితే క్రియేట్ చేసాము. ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూద్దాం మరి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మనం తీసుకోవడం జరిగిందండి. మరి ఈ క్వశ్చన్లో భారతదేశంలోని ప్రాచీన శిలా చిత్రకళ అనేది కేవలం కళాత్మకతే కాకుండా ఒక సాంస్కృతిక నిధి కూడా అని చెప్పడం జరిగింది. అంటే ప్రాచీన చిత్రకళ అయితే ఏదైతే ఉందో అది ఓన్లీ కళాత్మకంగా మాత్రమే కాకుండా సాంస్కృతికంగా కూడా ఉంది అని. అయితే ఈ విషయాన్ని మరి మనము మన ప్రాచీనంగా తీసుకున్నప్పుడు ప్రాచీన యుగాల్లో శిలా చిత్రాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని విషయంలో మనం ఇక్కడ చర్చించమని క్వశ్చన్ అడిగారు. పరస్పర మార్పులతో సంబంధించి చర్చించండి అని అన్నారు. ఓకేనా, సో మరి ఒకసారి చూద్దాం ప్రాచీన శిలా చిత్రకళ అనే దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా చూద్దామండి. చూడండి, ప్రాచీన శిలా చిత్రకళ అనేది ఏంటిది, ఇది రచనా పూర్వకాలం అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని అనడం జరుగుతుంది. మరి ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఏం జరిగింది, ఎలా ఏంటి అనేది చూద్దాము. సో నేనైతే మరి స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. ఏమన్నా మనం చిన్న చిన్న మార్పులు కానీ ఏదన్నా ఉంటే మనం చేంజ్ చేసుకున్నాము. ఓకేనా, నాకు మీరు కూడా సపోర్ట్ చేయండి. ఏదన్నా చిన్న చిన్న చేంజెస్ అయితే విల్ డెఫినెట్లీ అప్లై. ఎందుకనంటే కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఒపీనియన్ తోటి మనం దీనైతే ఒక మోటివ్గా తీసుకొని స్టార్ట్ చేసాము తెలుగు మీడియం వాళ్ళ కోసం. ఏదైనా మార్పులు కావాలనుకున్నప్పుడు మీరు నా నెంబర్కి మెసేజ్ చేయండి, తప్పేం లేదు, అందరం కలిసి నేర్చుకోవచ్చు. 9618273181 నెంబరు. సో ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని అడ్వైజెస్ అయితే ఇవ్వచ్చు. ఓకే, సో చూద్దాం మరి. ప్రాచీన చిత్రకళ అనే దాని గురించి ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగారు. భారతదేశంలోని ప్రాచీన శిలా చిత్రకళ అంటే ఆర్ట్ అండ్ కల్చర్లో మనం ఈ పాటుగా తీసుకున్నాం కదా. సో ఈ ప్రాచీన శిలా చిత్రకళ ఏ విధంగా ఉందనంటే ఇది ప్రీ హిస్టారిక్ ఏజ్కి సంబంధించింది. ఓకేనా, ప్రీ హిస్టారిక్లోని వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా చేంజ్ అవుతూ వస్తున్నాయి అనే దాన్ని కళాత్మ రూపకం అనేది మనకు తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒకరోజు ల్యాండ్ ఫోన్ కనుక్కున్నామని అక్కడ ఆగిపోయామా, లేదు కదా, మళ్ళీ మనం మొబైల్ ఫోన్ కనుక్కోవడం జరిగింది. సో అంటే టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అలాగే ఆది మానవులు కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది వాళ్ళ డిఫరెంట్ టైప్స్గా వాళ్ళు ఇది ఇది ఓన్లీ టెక్నాలజీ పరంగానే కాకుండా కళాత్మకంగా కూడా వాళ్ళు చేంజెస్ అనేది రావడం జరిగింది. అయితే ఇది రాతిల పైన, అయితే మరి ఇది ఎక్కడ ఉంది ఏంటనేది తీసుకుంటే ఇది రాతిల పైన చెక్కిన లేదా రంగులతో చిత్రించిన రూపాల్లో కనిపిస్తుంది. మనకి ఎక్కడ కనిపిస్తుంది, రాతిలు ఉంటాయి కదా, సో వాటి మీద చెక్కి రంగురంగు చిత్రాలతో మనం చూడొచ్చు. ఓకేనా, సో మరి మన ఇక్కడ బింబెత్కా తీసుకున్నప్పుడు ఎక్కడ ఉందండి, మధ్యప్రదేశ్లో ఉంది కదా. తర్వాత మళ్ళీ మనకి ఉత్తరాఖండ్, బీహార్లో అంటే కైమూర్ కానీ ఇలా మనం డిఫరెంట్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ బింబెత్కా, తర్వాత లకుడియార్, తర్వాత కైమూర్ కొండలు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయనేది మనం కొంచెం ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్లో రాసుకోవాలి. అయితే ఇలాంటి ప్రదేశంలో మనం వాటి యొక్క ఉనికిని అనేది చూడొచ్చు, అంటే అక్కడ ఉన్నాయన్నట్టుగా మనము ఆనవాళ్ళు అనేది చూడొచ్చు. తర్వాత బాడీ పార్ట్లో తీసుకున్నప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ ఈ శిలా చిత్రాల యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. క్వశ్చన్లో ఏమన్నాడు, వాటి యొక్క ప్రాముఖ్యతను చెప్పమన్నారు కదా. చూడండి, చిత్రాల యొక్క ప్రాముఖ్యత అని అడిగారు క్వశ్చన్లో. సో ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుకోవాలి. సో ప్రాచీన జీవన విధానాన్ని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఆధారంగా తీసుకొని మనం దీన్ని చెప్తున్నాం. మరి ప్రాచీన జీవన విధానం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలా బ్రతికేవారు అంటే వేట అనేది వాళ్ళ మెయిన్ అంటే వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నట్టుగా. అండ్ నృత్యం వాళ్ళ యొక్క సంస్కృతిలో ఒక భాగము. తర్వాత సామాజిక జీవితంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, జీవన శైలి అనే దాని గురించి మనకి వేట కానీ నృత్యాలు కానీ ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఇక్కడ బెంబెత్కాలోని వేట దృశ్యాలని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అయితే చూడండి, చాలా మంది ఆన్సర్ రాస్తారు, కానీ మీకు టాపర్కి ఒక నార్మల్ పర్సన్కి డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎగ్జాంపుల్స్. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జాంపుల్ అనేది మీరు రాయాలి.
తర్వాత మానసిక అభివృద్ధిని గురించి తీసుకున్నప్పుడు జంతువుల యొక్క రూపాలు కానీ వాటి యొక్క చిహ్నాలు కానీ అవి ఏ విధంగా ఉన్నాయి అంటే వాటి యొక్క ఆధ్యాత్మిక ఆలోచనని మనను సూచిస్తుంది అన్నట్టు. అంటే పశువులను పూజించడము ఇలాంటి ఆనవాళ్ళు మనం చూడొచ్చు. ఓకేనా. తర్వాత కళా నైపుణ్యాన్ని గురించి తీసుకున్నప్పుడు వాళ్ళ ఆకృతి అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు రాయితోటి సున్నితంగా రంగుల వాళ్ళు ఎలా దాన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ మనము తీసుకున్నప్పుడు ఓన్లీ రాళ్ళు రప్పలు మాత్రమే ఉన్నాయి. వాటి రాళ్ళను కూడా వాళ్ళు ముత్యాలుగా చేసి అంటే రకరకాలుగా యూజ్ చేసుకొని తర్వాత ముత్యాలను కూడా వాళ్ళు తెచ్చుకొని మంచి అందమైన ఒక దండలు తయారు చేసుకోవడము ఇలా అంటే రకరకాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క కళా పోషణ తీసుకురావడం అనేది జరిగింది అన్నట్టుగా. సో అవి మనం రాసుకుంటాము. తర్వాత సాంప్రదాయ కళల గురించి తీసుకున్నప్పుడు మనము వివిధ యుగాల్లో పురాతన శిలాయుగంలో వేరు, మధ్య శిలాయుగం వేరు అండ్ లోహ శిలాయుగం వేరు. మరి పురాతన శిలాయుగం తీసుకున్నప్పుడు పెద్ద జంతువుల చిత్రాలు అనేది మనం చూడొచ్చు. అంటే లైక్ మేఘం, ఓకేనా, ఏనుగు తర్వాత ఇలాంటివి మనం చూడొచ్చు. తర్వాత రంగులు తీసుకున్నప్పుడు ఎక్కువ ఎరుపు ఆకుపచ్చ రంగు అనేది మనం అంటే అబ్జర్వ్ చేయొచ్చు. వాటిని మిక్స్ చేస్తేనే డిఫరెంట్ కలర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ బెంబెత్క అనేది ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఓకేనా. బెంబెత్క జిరాక్ షెల్టర్ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మధ్యయుగ కాలం తీసుకున్నప్పుడు వేట నృత్యాలు కానీ సామూహిక కార్యక్రమాలు కానీ తర్వాత రంగుల వైవిధ్యం పెరగడము డిఫరెంట్ టైప్స్ తర్వాత మనుషుల యొక్క శైలీకృత రూపాలు అంటే వాళ్ళ వేషధారణలో కానీ మార్పులు రావడం మనం చూడొచ్చు. ఓకేనా. ఎగ్జాంపుల్ రాసుకోవాలి. తర్వాత లోహయుగం తీసుకుంటే మనకి చాల్కొలిథిక్ పీరియడ్ వచ్చేస్తుంది. ఇక్కడ వ్యవసాయం అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడము తర్వాత పశు పోషణ తర్వాత క్రమబద్ధ జీవనం అంటే లైవ్లీహుడ్ అనేది ఎలా ఉండాలి అనేది ఒక పద్ధతిగా వాళ్ళు నేర్చుకోవడము. ఓకేనా. తర్వాత చాలా రకాల శిల్ప చిత్రాలు కూడా మనం ఇక్కడ ఆధారంగా తీసుకోవచ్చు. మరి దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్ణాటకలోనే మనకి కూర్గాల్లో గుండ్రంగా అంటే కొన్ని చిత్రాలని మనం చూడొచ్చండి. సో ఇవి మనం కర్ణాటకలో చూడొచ్చు. ఇలాంటివి మనం ఎగ్జాంపుల్గా రాసుకుంటే మీరు స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇఫ్ కమ్ టు ద కంక్లూజన్ అన్నప్పుడు ప్రాచీన చిత్రకళల్లో తీసుకుంటే చాలా రకాలుగా అంటే మట్టిలో ఉన్న కదలికలే కాకుండా వాటి యొక్క జ్ఞాపక శక్తికి ఆధారాలుగా మనం ఇప్పటికీ కొన్ని ఆధారాలు తీసుకొని చూస్తున్నాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు అజంతా చిత్రాలు ఆ గోడల మీద ఉన్న చిత్రాలను బట్టి మనం ఆ టైంలో ఎలా ఉండేది ఏంటి అని అబ్జర్వ్ చేసుకుంటున్నాం కదా. సో ఒక ఎగ్జాంపుల్ తోటి కంక్లూడ్ చేయండి. సో ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా ఇవ్వడానికి అయితే ట్రై చేశాను రేపటి నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. అండ్ నచ్చితే మీరు కమెంట్ చేయండి. ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా చెప్పండి. మనం కలిసి వర్కౌట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకు టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ